హాయ్ అంజు బ్రో. యాక్చువల్గా నేను నిజంగానే మొన్న మీ పేరు మర్చిపోయాం. ఈ రాత్రి మీరు చేసిన కామెంట్ మళ్ళీ మేము చూసుకొని మీకు రిప్లై కూడా ఇచ్చాము. ఈరోజు ఖచ్చితంగా వీడియోలో చెప్తామని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది. రాత్రి రిప్లై ఇవ్వడం జరిగింది. తర్వాత అంజు మీరు బాగుండాలి, మనస్ఫూర్తిగా దేవుని అనుకుంటున్నాం. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలి. మీరు చేసే పని ఏదైనా ఉంటే ఆ పనిలో మీరు సక్సెస్ కావాలి అని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. మీ బంధుమిత్రుని, మీ శ్రేయభిలాషిని, మీ అమ్మని, నాన్న, మీ తమ్ముడు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నా. అక్కలు చెల్లెళ్ళు మొత్తానికైతే మా బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మాకు కూడా తెలియట్లేదు ఎలా వీడియో తీయాలో. కొంచెం కొత్త కొన్న అన్నయ్య వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని, వినోద్ అన్న, భారతీ వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని ఛానల్ పెట్టడం జరిగింది. మాకు కూడా కొత్త. ఇవాళైతే మొక్కజొన్నలు తీసుకున్నామని అనుకుంటున్నానండి. అందుకే ఆటో వాళ్ళు వస్తే ఆఫ్ చేశాను. ఇక లేతగా ఉన్నాయా, ముదురుగా ఉన్నాయా? అగో చిన్న గాడని చూసిన ఈ మధ్యలో ఉన్నది మధ్య చూసారట్టుందిగా. అది కూడా ఎవరు చూశారు? ఏ నీళ్ళ కింద చూసినట్టుంది. చూపి ఏడు చూపించాలి కైకి. ఎప్పుడైనా ఆడగలదు మధ్యలో చేయటం. ఓకేనా? మంచిగానే ఉన్నాయిగా. 2 కేజీలు 2 కేజీలు మా అమ్మాయి, 2 కేజీలు మా అన్నీ ఒక దాంట్లో పెట్టి చెప్పరా. 2 కేజీలు అయిందా? ఇది లేత పిండి వేసి నీకు తెలుసు బాబు. చూసుకోకుండా వీడియోనే ఎందుకు వస్తగానే కరెక్ట్ చూసినా ఇది మరీ లేకుండా అమ్మాయి. ఇది మరీ లేకుండా ఉత్తేనిస్తానా? కొత్త కాదు, ఆగు నువ్వు ఆగు. నేను వేసుకుంటా, తీసుకుంటా. ఇది ఉత్తేనిస్తానా? తీసుకోమ్మా. వద్దు బాబు, మంచి నేను నాయంగా చెప్తాను బాబు. 100 రూపాయలు అది చూసుకో. ఎంత అంట కంకులు? 100కి 4 అంట కదా. 100కి 4 కేజీలా? ఈ మొక్కజొన్నలు అయితే తీసుకున్నాం. నేనైతే అప్పటికప్పుడు అనుకోని చేయటం ఏం చేసిన. ఇప్పుడు వీటిని ఏదో ఒకటి చెయ్యాలి. మంచిగా సూపర్ ఉన్నాయండి. లేత కంకులు కొద్దిగా అంత ముదురుగా ఉన్నాయి. చాలా బాగున్నాయి. అసలు స్వీట్ కార్న్ లాగా ఉంటాయి. అట్టు చూద్దాం, టేస్ట్ కూడా చూద్దాం ఎట్లా ఉంటాయో. అసలు మా అమ్మమ్మ అయితే మా అత్తయ్య అయితే వాటిని డెకరేషన్ చేస్తుంది. ఎందుకు అత్తయ్య అట డెకరేషన్ చేస్తాను? ఇప్పుడు వాటిని పీసులు తీయాలి కదా. మళ్ళీ తిరుగు లేకుండా మంచిగా ఉండాలి, నీట్గా ఉండాలా. ఒలిసి వండితే మంచిగా ఉండాలా. బూరెలు, మొక్కజొన్న బూరెలు. బూరెలు అంటే గారెలు. మొక్కజొన్న గారెలు, మొక్కజొన్న గారెలు, మొక్కజొన్న గారెలు. లోపలికి వెళ్దాం పద. ఇక మొక్కజొన్న గారెలు. ఇక అక్కడ పొట్టు తీసే, అదంతా పొట్టు తీసే. ఇలా పొట్టు తీసుకోవాలండి. మనం మంచిగా అన్నీ పొట్టు తీసుకొని గింజలు ఒలుసుకొని చేసుకోవాలండి. అసలు చాలా అంటే చాలా బాగుంటాయండి ఇలా చేసుకొని తింటే. మేమైతే ఇప్పుడు అనుకోకుండా చేసేస్తాను. ఇప్పుడే వాళ్ళు వచ్చారు కంకులు అమ్మటానికి. వాళ్ళ దగ్గరే తీసుకున్నామండి. 100కి 4 కేజీల లెక్క తీసుకున్నాము. ఎందుకు 4 కేజీలు అంటే నయమే కదండి. ఇంకా 4 రోజులు అయితే ఇంకా రేటు పెరుగుతూ ఉంటాయి, తక్కువ వస్తాయి అప్పుడు. ఇప్పుడు ఫస్ట్ టైం మట్టికి కొంచెం 4 కేజీలు ఇచ్చారు, 100కే ఇచ్చారండి. నయమే అండి. చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా చేసుకుంటే. మొత్తం అట్లా పొట్టు తీసి పక్కా పెట్టుకోవాలి. తర్వాత ఒలుసుకోవాలండి, గింజలు ఒలవాలి. తర్వాత దాని ప్రాసెస్ మొత్తం నేను చూపిస్తానండి. ఏం చేయాలి, ఎలా చేయాలో కూడా చూపిస్తాను. మా ఆయన అయితే పొద్దున ఒక 200 ఇచ్చిపోయిండు. ఎందుకంటే ఇంట్లో నూనె ప్యాకెట్ లేదన్నావుగా అని 200 ఇచ్చిపోతే నేను 200కి పిల్లలకి స్నాక్స్కి పనికొస్తాయి అని తీసుకున్నానండి. పిల్లలు అడుగుతున్నారు. కొన్ని ఉడకబెట్టుకోవచ్చు, కొన్ని ఏమో బూరెలు చేసుకోవచ్చు అని తీసుకున్నాను నేను.
ఇలా చేసుకోవాలి ఎప్పుడైనా. అంటే మనం వాళ్ళు ఇస్తారు, వాళ్ళు 200 ఇస్తారు, కానీ మనం ఏం చేయాలి, దాన్ని 4 విధాలుగా ఉపయోగించుకోవాలండి. ఇచ్చిన వాడితోనే సరిపెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ. నేనైతే అలానే చేస్తా, కొంచెం కొంచెం వచ్చేలాగా చూసుకుంటా. ఎందుకంటే డబ్బులు ఖర్చు కాకూడదు, ఖర్చు పెట్టుకోవద్దు కండి. డబ్బులు ఎక్కువ అయిపోయి చేసుకోకూడదు, పొదుపు చేసుకోవాలి. నేను దీంట్లోనే ఈ కంకులు తీసుకున్నా, 200లోనే నూనె ప్యాకెట్ తీసుకున్నాను. ఇంకా ఏదో తీసుకురా ఉంది అత్తయ్య, అది కూడా తీసుకొచ్చాను. రేటు మాట్లాడుకొని తీసుకొస్తా, అంటే సగం సగం రేటు మాట్లాడుకొని తీసుకొస్తానండి. హాయ్ అండి, వెల్కమ్ టు ఋతుప్రభ 186 అండి. మీరు బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మేము మా కుటుంబంలో అందరం కూడా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మొక్కజొన్నలు తీసుకున్నాను. మొక్కజొన్నల గారెలు ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. మా అత్తయ్య అయితే కొన్ని ఒలుస్తుంది, ఇప్పుడే ఒలుస్తుంది. ఇద్దరం కలిసి వలుద్దామని కూర్చున్నామండి. ఇలా ఒలుద్దాం, ఈ నీట్గా ఉంది ఇక్కడ, దీంట్లో ఉందా. ఇలా ఫస్ట్ అయితే గింజలు మంచిగా పొట్టు తీసేసి గింజలు ఒలుసుకోవాలండి. గింజలు ఒలవాలి. గింజలు ఒలిసిన తర్వాత ఏం చేయాలో చెప్తానండి మీకు. ఏంటి అత్తయ్య, ఏంటి సంగతులు ఏంటి చెప్పు. ఏంటంటమ్మా, బెల్లం వేసి పిండి పెట్టి గారెలు చేయాలి. మొక్కజొన్న గారెలకా? పిల్లలు పడిపోతే లేతగా ఉన్నాయి అయితే తీసుకోవద్దండి, ముదురుగా ఉన్నాయే తీసుకోవాలి. లేతగా ఉన్నాయి తీసుకుంటే జోరు అయిద్దండి. అందుకే ముదురుగా ఉన్నాయి మొక్కజొన్నలే తీసుకోవాలి. చాలా బాగుంటుంది ఇది చేసుకొని తింటే. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. కాకపోతే కొద్దిగా ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు ఎక్కువ తినొద్దండి, ఒళ్ళు నొప్పులు చేసిద్ది వాళ్ళకు కూడా. అందుకే అట్లా తినొద్దు. ఇవి మామూలుగా ఉన్న వాళ్ళు, చిన్నపిల్లల వాళ్ళు తింటేనే బలం అండి. ఇది మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది, తినొచ్చు. తినకూడదు అనట్లేదు, కానీ కొద్దిగా ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు తింటే ఒళ్ళు నొప్పులు చేసిద్ది అంటారు, పెద్దవాళ్ళు అంటారు. మా అత్తయ్య కూడా నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు అలానే చెప్పింది నాకు. అందుకే చెప్తున్నా నేను కూడా, మీరు తెలుసుకుంటారని. ఇలా ఒలుసుకోవాలండి, మంచిగా క్లీన్ చేసుకొని ఒలుసుకొని పెట్టుకోవాలి. వీటినిగా కడగొద్దండి, ఇట్లానే మిక్సీ పట్టుకోవాలి. కడిగినమంటే జోరు అయిపోయింది, కడుక్కోవద్దు. ఇలానే పెట్టాలి, క్లీన్ చేయొద్దు మళ్ళీ ఏమి. పూర్తిగా ఇలా ఒలిసేసుకోవాలండి. ఎప్పుడైనా కానీ ఇలా ఇంట్లో చేసుకున్నవి తింటేనే ఆరోగ్యానికి మంచిదండి. బయట ఎక్కువ తినొద్దు, బయట ఫుడ్ కూడా తినకూడదండి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ కలిసిది కదా, అట్లా తింటే గ్యాస్ ఫామ్ కావటం, అట్లా ఫుడ్ పాయిజన్ కావటం అట్లా జరుగుతూ ఉంటుంది. అందుకే మనం ఎప్పుడైనా ఇంట్లోనే చేసుకొని తినాలి. కొంచెం మనం ఇంట్లో చేసుకున్నాం అనుకో, ఇంతలాదులు తింటాం. అదే కొనుక్కొచ్చుకుంటే 10 రూపాయలకి 20 రూపాయలకి 4 కూడా రావండి. అందుకే ఇంట్లోనే చేసుకొని తింటే మంచిగా తినొచ్చు. కొంచెం దాచుకొని తర్వాత అయినా తినొచ్చు. మనం కడుపు నిండా తింటాం, మంచిగా ఆరోగ్యంగా ఉంటాం. నేనైతే ఇలా ఒలిసేస్తానండి, మొత్తం ఇలా ఒలిసి గింజలు తీసేస్తాను, పక్కకు సపరేట్ చేసేస్తానండి. మామయ్య పొద్దున డబ్బులు ఇచ్చిపోయిందా? ఇచ్చింది. మొక్కజొన్న గింజలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇలా గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నామండి. ముందైతే ఈ బెల్లం దంచుకున్నామండి. ఒక చెక్క తీసుకున్నాను, బెల్లం. బెల్లం ఇలా దంచుకోవాలండి. సరిపోయేది లేదండి, కొంచెం తీపి ఉంటుంది, అందుకే కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను నేను. చక్కబాయి చేతి మీద కొట్టు. మిక్సీ జార్లోకి తీసుకున్నామండి. గింజల్ని ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని బెల్లం వేసుకోవాలండి. మిక్సీ పట్టుకున్నామండి బెల్లం వేసుకొని.
వేసుకున్నానండి. ఇదే గిన్నెలోకి మనం ఇది తీసుకున్న మిక్సీ పట్టుకున్న తీసుకోవాలండి. మరి ఎక్కువ మెత్తగా కూడా పట్టుకోకూడదు. గారెకి కావాల్సినవి అన్ని రెడీ చేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ ముట్టించుకున్నాము. స్టవ్ ముట్టించి కళాయి పెడుతున్నానండి. కళాయి పెట్టేసుకున్నా. కళాయి పెట్టి ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేడి కావాలి. ఆయిల్ వేసేసానండి. ఆయిల్ వేసుకున్నాక మనం పిండి మిక్సీ పట్టుకున్నాం కదండి, కొంచెం అంతా సాల్ట్ వేసుకోవాలండి. లైట్ గా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఒక క్లాత్ తీసుకోవాలి, కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని మనం వేడొచ్చిన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత వేసుకోవాలండి. క్లాత్ తీసుకున్నానండి, ఒక క్లాత్ తీసుకున్నాను. క్లాత్ తీసుకొని ఇలా వేసుకోవాలండి. అప్పుడల్లాగా బూరెలు అంటారండి, మా భాషలోనైతే బూరెలు అంటారు. బూరెలు అనొచ్చు, గారెలు అనొచ్చు అండి. మేమైతే ఎక్కువ మా అత్తయ్య అయితే బూరెలు బూరెలు అనేది. ఇవైతే మా ఖుషికి బాగా ఇష్టం. అంటే స్వీట్ ఎక్కువ తింటాడు ఆయన, అందుకే స్వీట్ అంటే ఇష్టం అండి. మనం కొంచెం అంతే వేసుకున్నాం. ఇది కొంచెం అంతే వేసుకొని చూడాలి వేడి వచ్చిందో లేదో చెక్ చేసుకున్నామండి. వేడి వచ్చేసిందండి. ఇప్పుడు ఇది వేసుకున్నాము. వేసేసానండి, ఒకటి వేసాను. ఇలా ఒక వాయి వేసుకోవాలండి. ఇలా ఒక వాయి వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇంకొక ఆయి కూడా వేసానండి. ఇలా మనం గారెలు చేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటది. ఇబ్బంది పడే ఏం అవసరం లేదు. మనం ఇంట్లో చేసుకొని తింటేనే చాలా బాగుంటదండి. ఇంట్లో చేసుకుంటే మన కుటుంబం అందరం కలిసి తినొచ్చండి. అందుకే ఇలా వేసుకోవాలి. ఎమ్మటే తీయొద్దండి, ఎమ్మటే తీస్తే ఇరిగిపోతా ఉంటాయి. కొద్దిగా వేడై ఫ్రై అయిన తర్వాతే తీసుకోవాలి. ఈ రోజు అయితే మా ఆయన ఉండి వీడియో తీస్తాడు, ఇవాళ నేనే తీసుకుంటున్నానండి. తర్వాత ఒకసారి మనం ఇగో ఫ్రై అయ్యి కొంచెం అయితే బ్రౌన్ కలర్ లోకి వచ్చినాయి అండి. ఇలా ఒకసారి ఇలా తిప్పేసుకోవాలండి. తిప్పేసుకోవాలి అంటే తిప్పేసుకుంటే మంచిగా వేగినాయో లేదో మనకి తెలిసిపోయిందండి. అయిపోయింది, మంచిగా రెడీ అయినాయండి. ఇంట్లో చేసుకొని తింటే చాలా బాగుంటదండి. బయటికి వెళ్ళి ఎందుకు ఖర్చు పెట్టుకోవాలండి, అదే మనం ఇంట్లో చేసుకుంటే కొద్దిగా మనం కూడా పొదుపు చేసినట్టు ఉండేది. మన పిల్లలు కూడా మంచిగా తింటారు, ఇష్టంగా తింటారు. మనం ఏదైనా ఫుడ్ చేసినా గానీ, ఏదైనా స్నాక్స్ లాంటివి చేసినా మనం చేస్తే మన పిల్లలు చాలా హ్యాపీగా తింటారండి. మా మమ్మీ చేసిందని నాకైతే నిజంగా మా పిల్లలు అయితే అంతే అంటారండి, మమ్మీ చాలా బాగుంది మంచిగా చేసినావు అంటారండి. తీసేసుకుందామండి. ఒక ఆయి అయితే నాకు రెడీ అయిపోయింది, ఇక తీసేసుకోవటమే ఉందండి. ఇవన్నీ చూడండి మంచిగా వచ్చాయండి. ఇలా రావాలి ఎప్పుడైనా, ఇలా వస్తేనే మంచిగా ఉంటాయండి. ఇలా మనం ఈ గిన్నెలో పుల్లలు గిన్నెలు ఉంటాయండి, జాలి గిన్నెలు ఎల్లగా తీసేసుకోవాలి. చూడండి ఎంత సౌండ్ వస్తున్నాయో, ఇలా సౌండ్ వస్తాయండి. మేమేమన్నా తప్పుగా మాట్లాడితే మాకు కొంచెం కామెంట్ పెట్టండి, మేము సరి చేసుకుంటామండి. అల్లేం తప్పు లేదండి చెప్పటంలో. మొక్కజొన్న గారెలు ఎలా ఉన్నాయి ఖుషి? ఏదో నెమ్మది చేసింది. కానీ బాగున్నాయి. చాలా బాగుంటాయి అండి, ఇలా చేసుకుని తినాలి. చాలా అంటే చాలా బాగుంటాయి, సూపర్ ఉంటాయి. అసలు ఎంత బాగుంటాయి, ఇంకోసారి తినాలి అనిపించేలాగా చాలా బాగుంటాయి. ఎప్పుడైనా మనం ఇంట్లో ఇలా చేసుకుని తినాలండి. ఖర్చు కూడా చాలా తక్కువ, చాలా తక్కువ ఖర్చు. 100 రూపాయలు వాటికి. బెల్లం పట్టిన బెల్లం అంత కేజీ కేజీ
అరకేజీ చిన్నగట్టే కేజీ అరకేజీ కూడా సరే కాదు. ఒక అర కేజీ అనుకోండి, అదొక 100, అదొక 100, ఇది ఒక 50, 150 రూపాయలు. ఆయిల్ సగం, మొత్తమే 200. అర కేజీ ఆయిల్ 200 మంచి మంచి టేస్టీ ఉండే గారెలు. అందరం తింటాం ఇంట్లో, అందరం తింటాం. అదే కొనుక్కొచ్చుకుంటే ఒక్కొక్కటి తింటాం, అదే ఇట్లా చేసుకుంటే కడుపు నిండా తింటాం మంచిగా. అవును. రేపే ఖుషి మీకు యానిమల్ డే. ఏ పాట డాన్స్ ఇది? ఏ పాటకి డాన్స్? ఇంగ్లీష్ పాట అంటారు. అవునా? పర్లే. రెండు పాటకి వెళ్తావు నువ్వు? మంచిగా ముందు వరుసలో ఉండు, బాగా మంచి ఫాస్ట్ గా నీట్ గా. ఓకేనా? రేపు మన ఫ్రెండ్స్ అందరు చూస్తారు నీ వీడియో, నువ్వు మంచి డాన్స్ చేయండి. మమ్మీ వాళ్ళ సబ్స్క్రైబర్లు మొత్తం చూస్తారు నీ డాన్స్, కామెంట్ కూడా చేస్తాను నువ్వు మంచిగా అయిపోతే. ఓకేనా? ఖుషి గుడ్డు బాగా మంచిగా వస్తాను చెప్పు వాళ్ళకి. డాన్స్ మంచిగా వేస్తాను అన్నయ్య నువ్వు. అక్క గారెలు అయితే రెడీ అయిపోయినాయి అండి. మా వీడియో ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అన్నయ్య, మీ పేరు నాకు చెప్పారు, నైట్ కామెంట్ చేశారు కదా, అంజు అని చెప్పారు. హాయ్ అన్నయ్య, మీ కుటుంబ సభ్యులందరికి కూడా హాయ్ చెప్తున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. రోజు మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అన్నయ్య. ఇంకా లైక్ చేసి షేర్ చేయండి, ఇంకా మీరు షేర్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి అన్నయ్య. చాలా చాలా థ్యాంక్ యూ అన్నయ్య మా వీడియోలు చూస్తున్నందుకు. మరొక్కసారి మీ అందరికీ హాయ్ అని. కొంచెం భయంగా ఉంది కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే మేము ఇంకా చేస్తామండి, అంటే చేస్తాంలే గానీ మాకు ధైర్యం వచ్చింది కొంచెం. మీరు సపోర్ట్ చేసి కొంచెం కామెంట్ పెట్టారంటే మాకు ఇక బూస్టింగ్ వచ్చినట్టు ఉంటదండి. మా ఋతుకి బూస్టింగ్ అనే పదం ఎక్కువ వస్తుంది. పిల్లగాళ్ళకి పొద్దున్నే బూస్ట్ కలిపి పాలు ఇస్తుంది కాబట్టి బూస్టింగ్ అంటుంది. అంతే కదా మరి, వాళ్ళు బూస్ట్ పాలు తాగే హెల్దీగా ఉంటారు. మాకు కూడా మీరు పెట్టే కామెంట్ బట్టే ఉంటది అన్ని. ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్, అట్లీస్ట్ ఒక లైక్ అన్న కొట్టండి ప్లీజ్. మీరు లైక్ కొడితే మా వీడియో ఇంకొకరి దగ్గరికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ చూసిన వాళ్ళు అలా వెళ్లకుండా ప్లీజ్ లైక్ అయితే చేయండి. మేము కూడా ఏదో పెయింటింగ్ పని చేసుకుని బతికేటాం. ఆ అమ్మాయి అయితే ఇంట్లో ఉంటుంది పిల్లల్ని చూసుకుంటూ, నేను పొద్దుగలు పనికి పోయి వస్తూ ఉంటా. అంతే మా జీవనాధారం అయితే ఇదే, ఇంత మించి గొప్పగా అయితే ఏం లేదు. ఓకేనండి, బాయ్. మా బ్లాగ్ నచ్చినట్టు ప్లీజ్ తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలి. బాయ్ చెప్పలేదు. బాయ్ అండి. ఇంకో విషయం ఏంటంటే నో బాయ్. ఇంకో విషయం ఏంటంటే ఈ ఛానల్ నాది కాదు, ఋతుది. ఇది ఋతు ఛానల్, నాది కాదు. చాలా మంది కామెంట్స్ లో అన్న అని నన్ను అంటున్నారు. సరే అన్నది తప్పలేదు, కానీ ఆమెది ఛానల్, నాది కాదు, ఋతుది. ఋతు ప్రభ ఉంటుంది, తను మా వైఫ్ కాబట్టి ఋతు తన పేరే ఫస్ట్, లాస్ట్ నా పేరు ఉంటుంది ప్రభ అని. అందే ఛానల్. ఓకే బాయ్. బాయ్ అండి.